హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సంక్రాంతి అంటేనే పిండి వంటలు. మరి ఈ పిండి వంటల్లో స్వీట్స్ లేకపోతే ఎలాగండి? ఈరోజు మనం ఈ వీడియోలో 2 రకాల స్వీట్స్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఒకటి మైసూర్ పాక్ అండి, గుల్ల మైసూర్ పాక్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెండవ రెసిపీ వచ్చేసి మిల్క్ లడ్డు అండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈవెన్ చిన్నపిల్లలు కూడా చేయొచ్చు. దీనికి ఎక్కువ గ్యాస్ని యూజ్ చేయాల్సినంత అవసరం లేదండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈవెన్ వర్కింగ్ ఆడవాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి ఈ ప్రాసెస్. ముందుగా మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక వెడల్పు ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు శనగపిండి వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఏ స్వీట్స్లోకైనా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. శనగపిండిని జల్లించుకోవాలండి, ఉండలు లేకుండా. ఏమైనా ఉండలుంటే మైసూర్ పాక్ అనేది గుల్లగా రాదు, అలాగే టేస్టీగా కూడా ఉండదండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఈవెన్ మీరు ఇంట్లో పట్టించుకున్న శనగపిండి వాడుకుంటే ఇంకా మంచిదండి హెల్త్కి. ఇప్పుడు ఒక వెడల్పు మందపాటి గిన్నె తీసుకోవాలండి. దీంట్లో కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి గిన్నె మొత్తానికి. మీరు నార్మల్గా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. దీన్ని పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 కప్పుల ఆయిల్ తీసుకోవాలండి. మనం 1 కప్పు శనగపిండికి 2 కప్పుల ఆయిల్ తీసుకోవాలండి. మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చు దీనికి బదులుగా, లేకపోతే 1 కప్పు నెయ్యి 1 కప్పు ఆయిల్ అయినా తీసుకోవచ్చు. మంటని సిమ్లో పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకుంటూ ఉండాలండి. అంతలోపు మరొక స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పు మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 3/4 కప్పు పంచదార వేసుకోవాలండి. 3/4 కప్పు వాటర్ వేసుకొని అడుగనేది అంటకుండా గరిటెతోటి పంచదారని కరిగించుకోవాలండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. పంచదారని కరిగించుకునేటప్పుడు మంటను మాత్రం లోనే పెట్టుకోవాలండి. నాకు ఈ పంచదారని కరిగించడానికి 5 నిమిషాలు టైం పట్టిందండి. మళ్ళీ ఒకసారి స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము. కొద్దిగా చిటికెడు కుంకుమ పువ్వు వేసుకుందామండి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. దీనికి బదులుగా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఒకసారి మనం స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చెక్ చేసుకుందామండి. కరెక్ట్గా వచ్చింది. ఈ టైంలో మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని కొద్దిగా వేసుకోవాలండి. ఒకేసారి శనగపిండి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ గరిటెతోటి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేది కట్టకుండా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా వేసుకోవాలండి. సెకండ్ బ్యాచ్ వేసుకున్నప్పుడు మళ్ళీ గరిటెతోటి ఉండలు కట్టుకోకుండా నాన్ స్టాప్గా తిప్పుతూనే ఉండాలండి. ఫైనల్గా థర్డ్ బ్యాచ్ కూడా వేసుకొని ఈ విధంగా మనం గరిటెతోటి తిప్పుతూనే ఉండాలి. మంట అనేది మీడియంలో పెట్టుకోవాలండి. ఇలా శనగపిండిని మనం మిక్స్ చేసుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా శనగపిండి కన్సిస్టెన్సీని మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు శనగపిండి అనేది మొత్తం షుగర్లో కలిసిపోయిన తర్వాత మనం వేడి చేసుకున్న ఆయిల్ని కూడా కొద్దిగా వేసుకోవాలండి. గరిటెతోటి ఎట్ ఏ టైం వేసుకోకూడదు. ఈ ఆయిల్ వేస్తున్నప్పుడు శనగపిండి పొంగి పైకి వస్తుంది చూసారా, అదేనండి కరెక్ట్ కన్సిస్టెన్సీ మనకి మైసూర్ పాక్ రావడానికి. మరొకసారి రెండో గరిటె కూడా వేసుకొని మనం నాన్ స్టాప్గా తిప్పుతూనే ఉండాలండి. ఇలా తిప్పుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి, లో ఫ్లేమ్లోకి అవసరం లేదండి. అప్పుడు మనకి బాగా పొంగుతూ వస్తుంది మైసూర్ పాక్ అనేది. మరోసారి మూడో గరిటె కూడా వేసుకొని అడుగనేది అంటకుండా గరిటెతోటి మిక్స్ చేస్తూనే ఉండాలండి. మనం మైసూర్ పాక్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటామండి. ఆయిల్ మొత్తం అయిపోయేంత వరకు పోయాలి అని చెప్పేసి, అలా కాదండి. ఆయిల్ మిగిలిపోతూ ఉంటుందండి. కరెక్ట్గా రెండు కప్పుల ఆయిల్ అయితే మాత్రం మనకి ఎట్ ఏ టైం పట్టదండి. బబుల్స్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ మైసూర్ పాకు మిశ్రమాన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. అంతేగాని గరిటెతోటి బాగా గట్టిగా ప్రెస్ చేయకూడదండి. గుల్ల మైసూర్ పాక్కి సాఫ్ట్ మైసూర్ పాక్కి ప్రెస్ చేసినంత గట్టిగా ప్రెస్ చేయకూడదు. తర్వాత కొద్దిగా వేడి ఆయిల్ని దీనిపైన పోసుకొని కొంచెం గరిటెతోటి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మనం వెయిట్ చేయాలండి. అంటే వేడి తగ్గేంత వరకు. కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని మనకి కావాల్సిన షేప్లో మైసూర్ పాక్ని కట్ చేసుకోవడమేనండి. కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇలా పైకి వస్తుంది. ఇలా కట్ చేసుకున్న మైసూర్ పాక్ మీద ఒక మూత పెట్టుకొని ఒక 5 గంటల పాటు వెయిట్ చేయాలండి. 5 గంటల తర్వాత ఇది బాగా డ్రై అయిపోతుంది. నైఫ్ తోటి ఈ చివరి భాగాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చలికాలం కనుక కొంచెం మైసూర్ పాక్ అనేది షేప్స్ రావడానికి కొద్దిగా టైం తీసుకుంటుందండి. నాకైతే 5 to 6 అవర్స్ టైం తీసుకుంది.
చూడండి ఇలా బోర్లించిన తర్వాత గుల్లగుల్లగా ఉంది. నైఫ్ తోటి మనకి కావాల్సిన షేప్‌లో ఈ విధంగా కట్ చేసుకోవడమేనండి. నాకైతే మౌల్డ్స్ ఏమీ లేవండి. అందుకని నేను గిన్నెలోకి తీసుకున్నాను. మీ ఇష్టం అండి. మీకు మౌల్డ్స్ ఉంటే దాంట్లో ఏసుకుంటే ఇంకా చక్కని షేప్ వస్తుందండి. ఇప్పుడు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. లోపల గుల్లగా ఎంత బాగుందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా ఈ గుల్ల మైసూర్ పాక్‌ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మిల్క్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ మిల్క్ లడ్డూని ప్రిపేర్ చేయడం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుందామండి. దాంట్లోకి 1 కప్పు ఆయిల్ తీసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి. ఇక్కడ నేను ఒక క్యారెట్‌ని తురిమి తీసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తురుముకున్న క్యారెట్‌ని వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. కరకరలాడే విధంగా వేయించుకోవాలి. అంతేగాని పైపైన వేయించుకుంటే మిల్క్ లడ్డూకి అంత టేస్ట్ ఉండదండి. క్యారెట్‌ని ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఒక ప్లేట్‌లోకి టిష్యూ పేపర్ పెట్టుకొని దాంట్లోకి మనం వేయించుకున్న క్యారెట్‌ని తీసి చల్లారనివ్వాలండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దాంట్లోకి 5 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి 5 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది. ఈ మిల్క్ లడ్డూకి అంతగా నెయ్యి అవసరం ఉండదండి. ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలండి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని క్యారెట్ తీసుకున్నాం కదా ఆ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. అంటే చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక రోల్ని శుభ్రం చేసుకొని దాంట్లోకి మనం వేయించుకున్న జీడిపప్పుల్ని వేసుకొని కచ్చాబచ్చాగా దంచుకోవాలండి. మెత్తని పౌడర్లా కాకుండా కచ్చాబచ్చాగా దంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా దంచుకున్న ఈ జీడిపప్పు పలుకులను కూడా క్యారెట్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే మిల్క్ లడ్డు చేయడానికి అమూల్య మిల్క్ పౌడర్ తీసుకుంటున్నానండి. మీకు ఇష్టం అండి. మీకు ఏ బ్రాండ్ ఇష్టమైతే ఆ బ్రాండ్ యూస్ చేయొచ్చు. 1 కప్పు నేను ఇక్కడ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నానండి. మనం ఏ కప్పుతో మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ పౌడర్ కూడా తీసుకోవాలండి. దీనికి బదులుగా పంచదారని మీరు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్‌ని కూడా ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. క్రష్ చేసుకొని వేసుకోవడం వల్ల పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది. అలాగే జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి. వేసుకున్న వీటన్నిటిని చేత్తోటి 1 నిమిషం పాటు ఇలా మద్దన చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల ఈ మొత్తం వీటికి అంటే ఈ పౌడర్స్కి పట్టి మనకి లడ్డు అనేది బాగా వస్తుందండి అతుక్కోకుండా. ఇలా పట్టుకుంటే మనకి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. అప్పుడు మనకి క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు మనం నెయ్యిని కూడా కొద్దిగా వేసుకోవాలండి. మొత్తం నెయ్యి పోసుకోకూడదు. కొద్దిగా అంటే మిల్క్ లడ్డూకి సరిపడంత కరిగించుకున్న నెయ్యిని వేసుకోవాలండి. ఈ మిల్క్ లడ్డూకి ఎక్కువ నెయ్యి అనేది అవసరం పడదు. ఎక్కువ వేసుకుంటే అతుక్కుపోయినట్లు ఉండిద్దండి. క్రంచీగా పొడిగా రావాలి మనకి మిల్క్ లడ్డు అనేది. నాకైతే ఇంకొంచెం నెయ్యి అయితే అవసరమైందండి. సో బాల్స్ లాగా చేసుకోవడానికి మనం కొద్దిగా నెయ్యి తీసుకోవాలి. 5 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి మనకి. కొద్దిగా పిండి తీసుకొని మనకి కావాల్సిన అంత సైజులో లడ్డూలా చుట్టుకోవడమేనండి. మిల్క్ లడ్డు ఎంతో ఈజీగా ఉంటుంది కదా. ఇదే విధంగా మిగతా లడ్డూలన్నీ కూడా చేసి చూపిస్తానండి. మనకి ఇలా టైం లేనప్పుడు త్వరగా లడ్డూలు చేసుకోవాలంటే ఈ మిల్క్ లడ్డూని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ 2 స్వీట్లలో ఏ స్వీట్ బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.